ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడివి కమ్మని వానితో చెప్పెను. వెంటనే కుష్టు రోగము వానిని విడిచెను గనక వాడు శుద్ధుడాయను. హల్లెలూయా. ఒక కుష్టి రోగి, ఒక కుష్టి అనేటువంటి ఈ పదము లేవీ కాండంలో మనము గుర్తిస్తే, లేవీ కాండంలో దేవుడు ఈ కుష్టి ఒక భయంకరమైన పాప సంబంధమైన రోగము అని, ఒక వ్యక్తి యొక్క పాపము పరాకాష్ఠకు చేరినప్పుడు ఆ వ్యక్తి అనుభవించే భయంకరమైనటువంటి వ్యాధి అని, అటువంటి కుష్టి కలిగిన వాళ్ళని సభ్య సమాజంలో ఉంచకుండా అటువంటి కుష్టి కలిగిన వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఆ బంధువుల దగ్గర నుంచి కానీ, స్నేహితుల దగ్గర నుంచి కానీ, సభ్య సమాజంలో నుంచి కానీ తీసుకొని వెళ్ళి ఎక్కడో దూరంగా ఒక మూల, ఒక చోట వాళ్ళకొక స్థలమును ఉంచి వాళ్ళు అక్కడే ఉండేటట్లుగా చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజీ దగ్గర ఒక లెప్రసీ సెంటర్ ఉంది. మీకు ఎవరికైనా తెలిస్తే, ఈ లెప్రసీ వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉండాలి అని అంటే ఆ లెప్రసీ హోమ్లోనే ఉండాలి, కానీ వాళ్ళు బయట తిరగకూడదు, సభ్య సమాజంలో తిరగకూడదు, కుటుంబముతో ఉండకూడదు, స్నేహితులతో తిరగకూడదు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి. అంటే మనిషి యొక్క జీవితంలో మనిషి ఏ పొరపాట్లు జరిగినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సర్వసాధారణంగా క్రైస్తవులు కాగుని వాళ్ళందరూ కూడా ఏమని వాడుతారంటే, అయ్యో పాపం ఇలా జరిగిందా, అయ్యో పాపం అలా జరిగిందా, అయ్యో పాపం ఇలా జరగకుండా ఉంటే ఎంత బాగున్ను, అయ్యో పాపం ఎందుకంత నష్టం జరిగింది. వీటన్నిటికన్నా ముందు వాడుతున్నది పాపము. మనిషి జీవితాన్ని వెంటాడుతున్నది, మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది, మనిషి జీవితాన్ని దూరం చేస్తుంది దేవుని దగ్గర నుంచి. మనిషి జీవితము పనికి రాకుండా చేస్తుంది. మనిషి యొక్క జీవితంలో చివరాఖరికి నిరాశ నిస్పృహలతో తన జీవితాన్ని ముగించుకునే పరిస్థితి ఏర్పరచడానికి కారణం అంతా కూడా మనిషి బ్రతుకులో కనిపిస్తుంది ఒక భయంకరమైన పాపమని మనం గుర్తించాలి. ప్రతి వాళ్ళు కూడా అయ్యో పాపం అంటే, పాపం నిన్ను ఇలా చేసిందా, పాపం నిన్ను ఇలా పడగొట్టిందా, పాపం నిన్ను ఇలాగ మార్చిందా, పాపం నిన్ను పనికివాడిని చేసిందా, పనికి మాలినవాడిని చేసిందా, పాపము నిన్ను ఈ స్థితిలో కృంగదీస్తుందా అంటే ఆ ముందు పాపం పాపం పాపం. యేసుక్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొందుకున్న వారి యొక్క జీవితంలో దేవుడు వారి ముందు ఉంచినటువంటి వాళ్ళ పేరుకి ముందు ఉంచినటువంటి పదం ఏంటంటే పరిశుద్ధులు. పరలోకము పరిశుద్ధ లోకము, పరలోకములో పరిశుద్ధ దూతలు, భూమి మీద పరిశుద్ధ సంఘము, రక్షింపబడిన వాళ్ళు పరిశుద్ధులు, సేవకులు, పరిశుద్ధ సేవకులు. ప్రతి ఒక్క పేరు ముందు ఏం కనిపిస్తుంది అంటే పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పాపము నుంచి విడుదల పొందుకున్నవాడు, పాపము నుంచి క్షమాపణ పొందుకున్నవాడు, వాడి పేరు ముందు పాపము ఉండదు, కానీ పాపము నుంచి విడుదల కలుగు చేసిన పరిశుద్ధుని యొక్క పేరు పరిశుద్ధులు అని పెట్టబడి ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథంలో అలాంటి పేర్లు కలిగిన వాళ్ళని చాలా మందిని మనము తెలుసు. మన పేరు ముందు కూడా ఏమున్నది అని అంటే పరిశుద్ధులు అనేటువంటి పేరు దేవుడిచ్చాడు. రక్షణ లేక ముందు, క్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంలో మన జీవితాలు కడగబడక ముందు, మనకు ముందు కూడా మన పేర్లకు ముందు ఏముండేది అంటే అయ్యో పాపం అనే మాట ఉండేది. కానీ ఈరోజు అయ్యో పాపం అనే మాట తొలగించబడింది. అది యేసయ్య నామములో మాత్రమే. ఆమేన్. ఆ యేసయ్య నామములో అయ్యో పాపం నీ జీవితం నుంచి తొలగించబడితే పరిశుద్ధుడు, పరిశుద్ధ పౌలు, పరిశుద్ధ పేతురు, పరిశుద్ధ యోహాను ఇలాగ చూసుకుంటూ పోతే వాళ్ళ పేర్ల ముందు ఏమొచ్చింది అని అంటే పరిశుద్ధులు అనేటువంటి పేరు వచ్చింది. ఈరోజు పరిశుద్ధ సంఘంలో చేర్చబడిన, సార్వత్రిక పరిశుద్ధ సంఘంలో చేర్చబడిన మనందరి పేర్ల ముందు ఏమున్నది అని అంటే పరిశుద్ధులు పరిశుద్ధులు. ఇశ్రాయేలీయులు ఈ 3 పేర్లు మర్చిపోయేవారు కాదు. ఏమిటి అని అంటే అబ్రహాము పేరు మర్చిపోలేదు, ఇస్సాకు పేరు మర్చిపోలేదు, ఇశ్రాయేలు పేరు మర్చిపోలేదు. వాళ్ళ ముగ్గురిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి సన్నిధికి వెళ్ళి అబ్రహామును బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు.
ఆ నిబంధన చిరకాలము ఉంటుందని చేశాడు. కాబట్టి ఇశ్రాయేలీలు అబ్రహాముని జ్ఞాపకం చేసుకో, మమ్మల్ని క్షమించక ముందు నాయనా మా దగ్గర నుంచి క్షమాపణ కావాలి, నీ దగ్గర నుంచి ఆశీర్వాదం కావాలి, నీ నడిపింపు కావాలి, నీవు మా ముందు నడవాలి. వాళ్ళు ముందుగా వెళ్ళి అబ్రహాము దేవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అనేవారు. నూతన నిబంధనలోనికి వస్తే ఈరోజు క్రీస్తు తన స్వరక్తముతో ఆయన పరిశుద్ధ మందిరంలోనికి ప్రవేశిస్తే పరిశుద్ధ స్థలంలోనికి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తే మనము కూడా ఆయన సన్నిధికి వెళుతున్నప్పుడు తండ్రి నీ కుమారుడైన యేసు నామములో, పరిశుద్ధుడైన యేసు నామములో ఇదిగో నీ సన్నిధికి నేను వస్తున్నాను. మన పేరు ముందు కూడా ఆయన పరిశుద్ధులు అనే పేరు మనకు ఒక గొప్ప బిరుదు. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ ప్రజలకు ఒక గొప్ప అవార్డు, ఒక గొప్ప బిరుదు. ఈ ప్రపంచంలో ఇంగ్లాండ్ వాళ్ళు సర్ అనేటువంటి ఒక బిరుదునిస్తారు. ఆ బిరుదు ఎవరికైతే ఇవ్వబడిందో వాళ్ళు చాలా ఉన్నతముగా గౌరవింపబడతారని తెలుసు మనకి. కానీ ఆ సర్ అనే బిరుదు కన్నా సరే గొప్ప బిరుదు మనకు ఉన్నది. గొప్ప బిరుదు పరమవీర చక్ర అనే బిరుదు కన్నా సరే ఒక గొప్ప బిరుదు మనకి ఇవ్వబడింది. ఏమిటి అనంటే పరిశుద్ధుడు, పరిశుద్ధులు, పరిశుద్ధ ప్రజలు, పరిశుద్ధ సంఘానికి చెందిన వాళ్ళు. పరిశుద్ధ సంఘానికి చెందిన వాళ్ళు పరదైసులో హక్కుని, నిత్య జీవాన్ని పొందుకున్న వాళ్ళు, పరలోకానికి హక్కుని సంపాదించుకున్న వాళ్ళ పేరు ముందు పరిశుద్ధులు అని పెట్టబడింది. అటువంటి పరిశుద్ధత యేసు ప్రభు దగ్గర మాత్రమే మనకి దొరికేదని ఈ రాత్రి ప్రియులారా మీరందరూ కూడా గుర్తించాలి. ఈ యొక్క కుష్ఠిరోగి కలుసుకోవాలి అని అనుకున్నాడు. ఈ కుష్ఠిరోగి కన్నా పాత నిబంధనలో మరొక కుష్ఠిరోగి ఉన్నాడు, నయమాన్ అనేటువంటి వ్యక్తి. మనందరికీ తెలుసు, మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తాం. అక్కడ నయమాను సిరియా రాజు యొక్క సైన్యాధిపతి. తర్వాత చూసుకునేదంతా సిరియా రాజు యొక్క సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఆ సైన్యాధిపతికి ఒక లోపం ఉన్నది, ఒక బాధ ఉన్నది, ఒక కష్టం ఉన్నది. ఏమిటి అంటే ఆయనకి కుష్టి రోగము. అయితే ఆయన రోషము కలిగినటువంటి సైన్యాధిపతి, ఎన్నో యుద్ధాలను గెలిపించినవాడు, ఎన్నో యుద్ధాలను తీసుకుని వెళ్ళినవాడు. అంతకన్నా ఒక గొప్ప పేరు ఉంటుంది. ఏమిటి ఆ పేరు అని అంటే యెహోవా అతని చేత యుద్ధములను గెలిపించాడు. ఎవరి మీద గెలిపించాడనంటే ఇశ్రాయేలీయుల మీద గెలిపించాడట. ఇశ్రాయేలీయుల పక్షాన యుద్ధం చేసే దేవుడు ఈ నయమాను పక్షాన నిలబడి ఇశ్రాయేలుని ఓడించేటట్లుగా చేయటానికి కారణము ఇశ్రాయేలీయులు దేవుని నుంచి తొలగిపోయారు, ఇశ్రాయేలీయులు దేవుని నుంచి దూరం అయిపోయారు. ఇశ్రాయేలీయులు దేవుని నుంచి తొలగిపోయి దూరం అయిపోయి దేవుడు కాని దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ జీవితాలను అప్పగించుకున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను అవమానపరచడానికి దేవుడు ఏం చేశాడు అని అంటే ఓ అన్యుడికి తోడై ఉన్నాడట తన ప్రజల మీద విజయాన్ని కలుగు చేయడానికి. ప్రియులారా, ఈ రోజు కూడా ఈ సత్యాన్ని మీరు గుర్తించాలి. ఈ రోజు సంఘము బలహీనమా? సంఘము శక్తి లేనిదా? క్రైస్తవుడు బలహీనుడా? క్రైస్తవుడు శక్తి లేనివాడా? క్రైస్తవుడి ముందు వచ్చి నిలబడాలంటే అపవాదికి అధికారము లేదు. క్రైస్తవ సంఘము ముందు వచ్చి నిలబడాలేనంటే అపవాది శక్తులకు అధికారము లేదు. తాళపు చెవులు మీ దగ్గర ఉన్నాయి, పాతాళ ద్వారాలు మీ దగ్గర నిలబడలేవని గొప్ప అధికారమును ఈ ప్రపంచంలో అంతకన్నా గొప్ప అధికారము ఎక్కడ లేదు, లేదు, లేదు. ఒక క్రైస్తవుడి దగ్గర, క్రైస్తవ సంఘం దగ్గర మాత్రమే ఉన్నదని రాత్రి మీరందరూ తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే ఆ సత్యములు మనం నడవగలం. అటువంటి గొప్ప శక్తిని ఈరోజు మనకి, మన సంఘాలకు దేవుడు ఇస్తే ఈరోజు వాడి యొక్క ప్రమేయం ఎందుకు వస్తుంది, వాడి యొక్క ప్రలోభం ఎందుకు వస్తుంది, వాడి యొక్క ప్రవేశం ఎందుకు వస్తుంది అని ఆలోచిస్తే అవకాశం వాడికి మనం ఇస్తున్నామేమో అని మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి, మనల్ని మనము పరిశోధించుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ క్రైస్తవ జీవితంలో సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఈజ్ ద రైట్ స్టెప్ టు గ్రో ఇన్ ఏ రైట్ వే ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. క్రైస్తవ జీవితంలో మనకి స్వవిమర్శ ఉందా? స్వపరీక్ష ఉందా? స్వపరీక్ష లేకుండా, స్వవిమర్శ లేకుండా మనం ఆత్మీయ జీవితంలో ఎదగగలమా?
లేక ఎక్కడ వేసిన గొంగలి 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు? హల్లెలూయా బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. అంతేనా? శక్తి లేని క్రైస్తవులా? ఆలోచించండి. స్వవిమర్శ ఎంతమంది చేసుకుంటున్నారు? దేవుని సందేశం సూటిగానే ఉంటుంది. ఆ సూటిగా ఉన్న దేవుని యొక్క మాటలకు మనము ప్రతిస్పందిస్తే, ఆ ప్రతిస్పందన పరిశుద్ధాత్ముడి యొక్క కార్యమని వెంచితే, ఆ పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరచాలని రాత్రి ఇష్టపడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు నీ జీవితాన్ని బలపరచాలని ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఉండవలసింది సెల్ఫ్ ఎగ్జామినేషన్, స్వవిమర్శ, ఆత్మవిమర్శ. ఎంతమందికి ఈరోజు మనకు ఉన్నది? ఎంతమంది ఆ పని మనం చేయగలుగుతున్నాం? ఎంతవరకు ప్రభు సన్నిధిలో మనల్ని మనము స్వవిమర్శ చేసుకోగలుగుతున్నాం? అది లేకుంటే ఆత్మీయ జీవితంలో మనము సరైనటువంటి మార్గంలో ఎదగలేము అన్నటువంటి సత్యాన్ని ప్రియులందరూ కూడా గుర్తించాలి. అటువంటి గొప్ప కార్యములు చేయటానికి ఈ లోకానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని పంపించాడు. నయమాను జీవితంలో ఆయన చాలా గొప్ప ధనవంతుడు, బలవంతుడు, అధికారం కలిగిన వాడు, అన్నీ ఉన్నాయి. కానీ ఆయనకున్న కుష్టు ఆయన ధనము తీయలేదు, ఆయన బలము తీయలేదు, ఆయనకున్న అధికారం తీయలేదు. తన రాజు, సిరియా రాజు తనకున్నటువంటి కుష్టి రోగాన్ని స్వస్థపరచలేడు. కానీ ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఇశ్రాయేలు మీద ఈ నయమానికి విజయాన్ని ఇచ్చాడట. ప్రియులారా, మనము ఓడిపోకూడదన్నదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఈ లోకాన్ని జయించేను అన్నాడు, ఊరుకున్నాడు అక్కడతోని. యోహాను సువార్త 16వ అధ్యాయం ఆఖరి మాటలు తర్వాత చూసుకోండి. అక్కడ దేవుడు అంతటితో ఊరుకోలేదు. నేను గెలిచాను, నీవు గెలాలి. ఆమేన్. నేను గెలిచాను, నీవు కూడా గెలవాలి. ఆయన గెలిచాడు నిన్ని గెలిపించటానికి. ఆ గెలిచే మార్గంలో నువ్వు నడిస్తే నీవు గెలుస్తావు. ఎవరిని గెలుస్తావంటే, ఎవడు దేవునికి విరోధో, ఎవడు నిన్ని కూడా విరోధిగా భావిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడో వాడిని నువ్వు గెలవడానికి నిన్ని కూడా దేవుడు వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు వాడిని ఎలాగా పడగొట్టాడు, కానీ వాడికి కొంచెం అవకాశం ఇచ్చాడు. ఆ చిన్న అవకాశంలో ఈరోజు వాడికి మనం అవకాశాన్ని ఇస్తున్నామా, లేక వాడికి అవకాశం లేకుండా వాడి మీద మనము కూడా గెలిచి మన ప్రభువుని కనపరిచే వాళ్ళంగా ఉన్నామా? ఈ విషయాన్ని గుర్తించాలి, ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అయితే ఒక చిన్నదానిని అతని ఇంటికి తెచ్చుకున్నాడట. ఆ చిన్నది ఆయన బాధను చూసిందట, ఆ చిన్నది ఆయన కష్టాన్ని చూసిందట, ఆ చిన్నది ఆయన గొప్పతనాన్ని చూసింది. ఓహో, ఈయన చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఈ సిరియా దేశంలో రాజు తర్వాత చాలా గొప్ప వ్యక్తి, డబ్బున్నవాడు, పలుకుబడి ఉన్నవాడు. కానీ ఈయన శరీరంలో ఒక రోగం ఉన్నది. ఆ రోగాన్ని ఆయనకున్న వాళ్ళెవరు తీయలేకపోయారు, ఆయనకి తెలిసిన వాళ్ళెవరు కూడా తీయలేకపోయారు. ఆయనకున్నవి ఏవి కూడా ఆయనకి రోగాన్ని తీయగలిగిన పరిస్థితి లేదు లేదు లేదు. కానీ ఒక చిన్నది అంటుంది, నా ఏలిన వాడి దగ్గరికి వెళితే, ఇదిగో దైవజనుడి దగ్గరికి నా ఏలిన వాడు వెళితే అక్కడ నా ఏలిన వాడికి ఉపకారం దొరుకుతుంది. హల్లెలూయా. నా ఏలినవాడు దగ్గరికి, నా ఏలినవాడు ఉపకారం చేసేవాడి దగ్గరికి వెళ్ళాలి. చాలాసార్లు మనకు ఉపకారం కావాలి అనుకుంటాము, కానీ ఉపకారం చేసేవాడి దగ్గరికి, సరైన ఉపకారం చేసేవాడి దగ్గరికి వెళితేనే మన అవసరం తీర్చబడుతుంది. అయితే దేవుడు అన్నాడు, లోకస్తుల దగ్గరికి వెళితే, రాజుల దగ్గరికి వెళ్ళినా లేకపోతే అధికారుల దగ్గరికి వెళ్ళినా నీ అవసరతలు తీర్చబడవు, కానీ నీ అవసరాలను తీరుస్తానని వాగ్దానం చేసిన నా దగ్గరికి నీ వస్తే నీ అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. ఆమేన్. ఈ రాత్రి నువ్వు ఏ అవసరంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా నీ కష్టాన్ని తీర్చగలిగిన వాడు, నీ బాధను తీర్చగలిగిన వాడు, నీ యొక్క వేదనను తీర్చగలిగిన వాడు, నీ అనారోగ్యాన్ని స్వస్థపరచగలిగిన వాడు. ఆ చిన్నది ఒక అడ్రస్ చెప్తుంది, ఆ చిన్నది ఒక కరెక్ట్ అడ్రస్ చూపిస్తుంది. ఆ చిన్నది ఎక్కడికి వెళ్ళాలట? ఇదిగో నా ఏలినవాడు ఓ ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి?
ఈయన వెంటనే ఇశ్రాయేలు రాజు కబురు పంపిస్తాడు. ఆ రాజు అంటాడు, నేనేమైనా స్వస్థపరచగలనా? నాతో కయ్యానికి కాలు దూతున్నాడే గాని నన్ను స్వస్థపరిచేటటువంటి పరిస్థితి నాకు లేదని గుర్తించలేదు వీడు అనేసి ఆ రాజు మీద కోపపడుతూ ఉంటాడు. ఈలోగా ప్రవక్త వచ్చి అంటాడు, ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపించు. ఆమేన్. ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపించు. ప్రియ సంఘమా, ఈరోజు సంఘము ఎంత శక్తివంతమైనది, ఈరోజు సేవకుడు ఎంత శక్తి కలిగిన వాడు. ఆ వ్యక్తిని నా దగ్గరికి పంపించు. నువ్వు తీర్చలేవు, మీ అధికారాలు తీర్చలేవు, మీ పలుకుబడి తీర్చలేదు, మీ డబ్బు తీర్చలేదు. ఏ అవసరమైనా తీర్చుకోగలరేమో కానీ ఒక వ్యక్తి యొక్క శారీరకముగా కలిగిన ఆ రుగ్మత నుంచి వ్యక్తి స్వస్థపరచబడాలి అని అంటే, ఆ వ్యక్తి ఎవరి దగ్గరికి రావాలి అని అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి తీరాలి. యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభు దగ్గర నిలబడితే, యేసు ప్రభు దగ్గర నీ అవసరాన్ని చెప్పుకోగలిగితే నీ అవసరం తీర్చబడతాదని ఒక చిన్నది అక్కడ ఒక ప్రవక్త దగ్గరికి అడ్రస్ చెప్తుంది, ఒక ప్రవక్త దగ్గరికి పంపిస్తుంది. ప్రియ సంఘమా, ఈ రోజు ఈ యొక్క చోడవరం అనే పట్టణంలో ఒక గొప్ప ఉద్యమం రావాలి అని అంటే నీవు రోజుకి ఒక్కసారైనా ఒక్క వ్యక్తికైనా యేసు ప్రభు యొక్క అడ్రస్ గురించి చెబుతున్నావా? యేసు ప్రభు యొక్క అడ్రస్ ని చూపిస్తున్నావా? యేసు ప్రభు దగ్గరికి వెళితే నీ అవసరం తీర్చబడుతుంది. యేసు ప్రభు దగ్గరికి వెళితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నీ జీవితంలో ప్రతి అవసరతను తీర్చగలిగిన వాడు ఆయన ఒక్కడేనని ఆయన అడ్రస్ ని మనం చూపించగలుగుతున్నామా? ఆయన దగ్గరికి వెళ్ళాలన్న మార్గాన్ని చూపించగలుగుతున్నామా? తీర్మానం చేయండి. ఈ క్షణం నుంచి రోజుకి ఒక్కసారైనా ఏ ఒక్కరికైనా సరే యేసు ప్రభువుని గురించి ఒక మాట చెబుతాను. యేసు ప్రభువుని గురించి ఒక మాట చెప్పు. ఒకసారి ట్రైన్లో నేను ప్రయాణం చేస్తున్నాను. నేను లోకల్ ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. లోకల్ ట్రైన్ వెస్ట్ మామూలు నుంచి సెంట్రల్ స్టేషన్కి వెళ్తున్నాను. ఈలోగా ఒక కుర్రాడు నాతో కూర్చున్నాడు, తెలుగు అబ్బాయి. మాట్లాడుతూ యేసు ప్రభువుని గురించి చెప్తున్నాను. మనసులో అనుకున్నాడట, ఈయన చాలా పెద్ద వయసులో ఉన్నట్టున్నాడు, నాకు యేసు ప్రభువుని గురించి చెప్తున్నాడు, ఈయన మీద తిరగబడితే బాగోదు, ఇద్దరం తెలుగు వాళ్ళమే కదా, విందాం, ఎప్పుడు సెంట్రల్ స్టేషన్ వస్తుందో అప్పుడు దిగి వెళ్ళిపోదామని అనుకున్నాడట. దిగాము, వెళ్ళిపోయాం. కానీ 10 సంవత్సరాల తర్వాత నా అడ్రస్ కనుక్కుంటూ విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలో అందరినీ కూడా ఎంక్వైరీ చేసి చివరికి నా సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పాడు. ఆయన ఇండియన్ నేవీలో డిఫెన్స్లో పనిచేస్తూ ఉంటుంటాడు, కుమార్ అనేసి. ఆ కుర్రాడు వచ్చి ఏమంటున్నాడనంటే, అన్న నువ్వు పలానా రోజు నాకు సువార్తను చెప్పావు, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను విసుక్కున్నాను, బాధపడ్డాను. కానీ నీకు వ్యతిరేకించి నీకు ఏదైనా ఒక మాట చెప్పాలంటే నాకన్నా కొంచెం పెద్దవాడివి కాబట్టి నేను వ్యతిరేకించకుండా నేను నోరు మూసుకొని విన్నాను. కానీ మన ఇద్దరం దిగాం, వెళ్ళిపోయాం ఎవరి దారిలో వాళ్ళు. కానీ ఈరోజు నిన్ను కలుసుకోవడానికి నేను పడ్డ శ్రమ అంతా ఇంత కాదు, నీ అడ్రస్ తెలుసుకోవడానికి నేను పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. చివరికి ప్రయత్నం చేయగా అప్పుడు ఒక ఆయన, ఇదిగో ఇండియన్ నేవీ నుంచి రిటైర్ అయిపోయి వచ్చి సేవ చేస్తున్నావు అనే ఒక మోహన్ రావు అనే సంఘం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళానంటే ఇక్కడికి వచ్చి నిన్ను కలుసుకున్నాను. నన్ను కూడా దేవుడు దర్శించాడు. నేను కూడా ఉద్యోగంలో మానేసేసి సేవ చేయడానికి వస్తున్నాను. ఒక చిన్న మాట, ఒక 20 నిమిషాలు సమయం తీసుకున్నాను. 20 నిమిషాలు సమయం తీసుకొని మాట్లాడాను. ఇలా చాలామందితో బస్సుల్లో మాట్లాడాను, ట్రైన్లో మాట్లాడాను, ఇలాగ ఎక్కడెక్కడో బజారులో మాట్లాడాను, ప్రతి చోట మాట్లాడుతూనే ఉండేవాడిని. ఇటువంటి మీటింగుల్లో మాట్లాడక ముందు నా యొక్క ప్రారంభ దినాలలో ఈ రోజు కూడా మాట్లాడుతూనే ఉంటుంటాను. ఈ రోజుకి కూడా నేను చెబుతూనే ఉంటుంటాను. మీరు ఎప్పుడైనా నాతో మార్కెట్కి వస్తే తెలుస్తుంది నేను ఎంతమందితో మాట్లాడుతూ ఉంటాను. మార్కెట్కి వెళితే ఎంతమంది నాతో కూడా మాట్లాడుతూ ఉంటారో మీకు అర్థమవుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళకి యేసు ప్రభువుని గురించి ఒక మాట చెబుతాను, యేసు ప్రభువుని గురించి ఒక మాట చెప్పకుండా విడిచిపెట్టను. ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. ప్రియులారా, నీవు మాట చెప్పేసి ప్రార్థన చేసి విడిచిపెట్టు. ఒకవేళ ఆ వ్యక్తి దేవుని యొక్క దృష్టిలో ఒక సేవకుడిగా నడిపింపబడవచ్చు, ఆ వ్యక్తి దేవుని యొక్క సాక్షిగా నడిపింపబడచ్చు, ఆ వ్యక్తి ఒక మంచి క్రైస్తవుడిగా మారచ్చు. నీవు చెప్పిన ఒక్క మాటతో ఆ చిన్నది ఒక మాట చెప్పింది. ఆయన వెళ్ళి తిన్నంగా ఆ ప్రవక్త ఎలీషా ప్రవక్త ఇంట్లో ఉన్నాడు, ఈయన బయట ఉన్నాడు. ఆయన్ని బయటికి రమ్మంటున్నాడు, ఆయన బయటికి రాలేదు. కబురు పంపిస్తే
ఆయన ఒక కబురు పంపించాడు, యోర్దాను నదిలో వెళ్ళి 7 సార్లు ములగమని చెప్పని. ఆయనకు కోపం వచ్చింది. ఆయనకు ఒక అలవాటు ఉంది. ఆ అలవాటును ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నా మీద చెయ్యి ఉంచి చేతులు ఊపుతూ నన్ను స్వస్థపరుస్తాడని అనుకున్నాను, కానీ ఈయన చేతులు ఊపుతూ స్వస్థపరచలేదు. చేతులు ఊపుతూ స్వస్థపరిచేది దేవుని కార్యం కాదు, చెయ్య చూపించి స్వస్థపరిచేది దేవుని కార్యం. ఆమేన్, హల్లెలూయా. చేతులు ఊపకుండానా మాట చెప్పాడేంటి? యేసు ప్రభు మాట చెబుతాడు, స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు కనికరమైన చూపులోంచి చూస్తాడు, స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు ఉమ్మి తీసి ఇస్తాడు, ఆ ఉమ్మి ద్వారా నిన్ను స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు చేయి చాపుతాడు, ఆయన స్వస్థపరుస్తాడు. చేతులు మాత్రం ఆడించడు. హల్లెలూయా. ఈయనకి చేతులు ఆడించే వాళ్ళతో అలవాటు అయిపోయింది కాబట్టి చేతులు ఆడిస్తే బాగుండు కదా అని అనుకున్నాడు. చేతులు ఆడించకుండా నన్ను స్వస్థపరచకుండా వెళ్ళి నీటిలో ములగమంటే ఏం జరుగుతుంది? ఇంతకన్నా పవిత్రమైన నదులు మా దేశంలో లేవా? నేను ఈ దేశంలోకి వచ్చి ములగాల, నేను ఈ దేశంలోకి వచ్చి ములగాల, అంత అవసరం నాకెట్టుందని వెళ్ళిపోతుంటే తన సేవకుడు అంటాడు, నిన్నేమైనా కష్టపడమన్నాడా? నిన్నేమైనా బాధపడమన్నాడా? లేకపోతే నిన్నేమైనా ఆస్తిపాస్తులు అడిగాడా? 7 సార్లు ములగమన్నాడు, అంతకన్నా ఇంకేం చేయమనలేదు. ఒకవేళ నీకున్న అధికారమును బట్టి, నీ శక్తిని బట్టి నిన్ను ఏదైనా చేయమంటే నువ్వు చేయగలవు, నీకు చేయగలిగినటువంటి ఆ ఇన్ఫ్లుయెన్స్ నీకుంది. కానీ నువ్వు దానిని మానేసి వెళ్ళి మొలగవయ్యా అంటే నీకెందుకు అంత కష్టం? ఆ మాట విను, ఆ మాట విను. 15వ అధ్యాయం 26 నిర్గమకాండంలో దేవుని యొక్క మాట విని దాని ప్రకారంగా జీవిస్తే నీ మీదకి ఐగుప్తు యొక్క రోగములు ఏనీ కూడా రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు ప్రభు. తాను స్వస్థపరిచే దేవుడినని అక్కడ తన యొక్క అధికారమును, శక్తిని, బలమును చూపిస్తూ ప్రభువారు దేవాది దేవుడు ఏమంటున్నాడనంటే ఆయన మాట వినాలట, దాని ప్రకారంగా జీవించాలట. దాని ప్రకారంగా జీవించిన వాడి మీదకి ఏమి రానియడట? ఏ రోగమును రానియడట. నీకు యెహోవా రాఫాగా నిన్ను స్వస్థపరిచేవాడిగా ఉంటాడట. ఒకవేళ ఏదైనా వచ్చినా సరే స్వస్థపరచగలను అని మనకందరికీ తెలుసు. ఎన్నో పాటలు పాడుతుంటాం, యెహోవా రాఫా 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 అని ఆయన స్తుతిస్తూ ఉంటాం. బికాస్ ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు, ఆయన మనల్ని స్వస్థపరుస్తాడని గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. అటువంటి గొప్ప వాగ్దానమును ఎరిగినటువంటి ఆ యొక్క దైవజనుడు ఏమంటున్నాడనంటే, దేవుని మాట వినవయ్యా, ముందు దేవుని మాటకు విధేయత చూపించవయ్యా, ఫస్ట్ వెళ్ళు, ఇది దేవుని మాట, యోర్దాను నదిలో ములుగు. పక్కనే తన యొక్క సేవకుడు అంటాడు, నువ్వేమైనా చేయగలవు కానీ ములగమంటే ములగవా? దేవుని మాట విననయ్యా అంటాడు. మాట అయితే నేను వినను, ఏమైనా చేయమంటే చేస్తాను. ఈయన అంటాడు, నువ్వు చేసే కార్యం కన్నా నీవు మాట వినటమే ముఖ్యం. హల్లెలూయా. ప్రియులారా, నీ జీవితంలో స్వస్థత చాలా సులువు, నీ బ్రతుకులో స్వస్థత చాలా సులువు. నీ జీవితంలో నీ స్వస్థత నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. నీ విశ్వాసము దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తున్నావా లేదా అన్న సత్యాన్ని గుర్తించడం మీద ఆధారపడి ఉంటుంది. అలాగ జీవించగలిగితే, అలాంటి తీర్మానం ఈ రాత్రి నువ్వు చేయగలిగితే, ఈ రాత్రి ఇక్కడే నిన్ను ఆయన స్వస్థపరిచి పంపిస్తాడు. ఆమేన్. ఇక్కడే నిన్ను స్వస్థపరిచి పంపిస్తాడు. ఈ రాత్రి నిన్ను స్వస్థపరచకుండా విడిచిపెట్టాడు. ఖమ్మం దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో రాత్రి మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ ప్రారంభమే 10 గంటలకి, మెసేజ్ ఇవ్వబోతుకే 11:30, 12:30 ప్రాంతంలో ఆ ఊర్లో వాళ్ళు ఎందుకు ఈ మీటింగు, ఏమిటి ఈ మైకులు ఆపేసేయండి అని చెప్పి వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగితే అక్కడ సరే మీకు ఏటి తొందరి అంటే, ఈ మైకులు ఎందుకు అన్నారు, ఈ స్పీకర్లు ఎందుకు అన్నారు, ఆపేసేయండి, గట్టిగా మాట్లాడతాను పర్వాలేదను. నేను పులిపీట దగ్గర నుంచి వెళ్ళబోతుంటే దేవుడు నాతో అంటాడు, ఇక్కడే నువ్వు ఉండు, అక్కడికి వెళ్ళక, ఎవరి సన్నిధిలో నీవు ఉండాలో ఆ సన్నిధిలోనే నీవు ఉండాలి. నా సన్నిధి నువ్వు విడిచిపెట్టి ఆ గందరగోళంలోనికి, ఆ తగాదాలోనికి నువ్వు వెళ్ళక, ఇక్కడే ఉండు, ఇక్కడి నుంచి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తున్నాను. 2 అడుగులు వేసిన వాడు వెనక్కి వచ్చేసాను, పులిపీట దగ్గర నిలబడ్డాను, ఇక్కడే ప్రార్థన చేస్తున్నాను. చివరికి వాళ్ళందరూ ఊరుకొని, అరగంట టైం ఇస్తున్నాం, మీటింగ్ ముగించుకొని వెళ్ళిపోండాను అన్నారు. హల్లెలూయా. అరగంట వెంటనే 20 నిమిషాలు గొడవ జరిగింది. ఆ తర్వాత మరలా మీటింగ్ స్టార్ట్ అయింది. మీటింగు ప్రమారం 1:15 మీటింగ్ అయిపోయింది.
మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ప్రార్థనలకు వచ్చారు. మళ్ళీ 1:30 అయింది. 1:30 అయిపోయిన తర్వాత ఖమ్మం వెళ్ళిపోయాం. రెండో రోజు ఉదయాన్నే ఆ పాస్టరు నేనున్న చోటుకొచ్చాడు. వచ్చి ఈ రాత్రి మళ్ళా మా ఊర్లో ఇంకొక 2 రోజులు మేము మీటింగ్ పెడుతున్నాం. ఎందుకనంటే రాత్రి ఆ ఊరి ప్రజలను దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవుడు ఆ ఊరి ప్రజలను స్వస్థపరిస్తే వాళ్ళు వచ్చి చెప్తున్నారట, రాత్రి దేవుడు మమ్మల్ని స్వస్థపరిచాడు. మరలా ఇంకో 2 రోజులు మీరు ఆ సేవకుని తీసుకొని వచ్చి మీటింగ్ పెట్టండి. అప్పటికే నేను ఇంకొక మీటింగ్కి ఎంగేజ్ అయిపోయి ఉన్నాను. నేను ఇంకో మీటింగ్కి వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు రాలేను, మళ్ళా వస్తాను. ప్రస్తుతం నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇంకో మీటింగ్ వెళ్ళాలి. 10 రోజుల దాకా నాకు అవ్వదు. 10 రోజుల తర్వాత నేను మళ్ళీ విశాఖపట్నం వెళ్ళిపోయి వస్తానని చెప్పేసి వచ్చేయటం జరిగింది. ప్రియులారా, ఆ రాత్రి దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. ఆ రాత్రి దేవుడు చేసిన గొప్ప కార్యము ఆ గ్రామము అనుభవించేటట్లుగా చేశాడు. ఈ రాత్రి కూడా ఆ రాత్రి చేసిన దేవుడే దేవాది దేవుడని, ఆ రాత్రి కార్యం చేసిన వాడే ఈ రాత్రి కూడా చేయగలడని నేను 100% విశ్వాసముతో ఆ ప్రభువుని మీ మధ్య ప్రకటిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. వెళ్ళాడు నయమాన్, ములిగాడు 6 సార్లు, ఏం కనిపించలేదు. విశ్వాస పరీక్ష. ఒక అన్యుడికి ఒక విశ్వాస పరీక్ష. నీ జీవితంలో ఒక స్వస్థతకి ముందు ఒక విశ్వాస పరీక్ష. ఫైనల్గా ప్రభు అంటారు, నీ విశ్వాసమును బట్టి నీవు స్వస్థపరచబడ్డావు. ఆమేన్. ఈ రాత్రి నీ జీవితంలో స్వస్థత పొందుకోవడం చాలా సులువు. ఈ రాత్రే కాదు, నీ క్రైస్తవ విశ్వాసంలో ఎప్పుడైనా సరే నీవు స్వస్థత పొందుకోవటం చాలా సులువు. నాకు ఇక్కడ 3 బ్లాకులు వచ్చాయని లెటర్ ఇచ్చారు, CD ఇచ్చారు. CDRలో జాయిన్ అయ్యాను. ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. తర్వాత వారం రోజుల తర్వాత రిపోర్ట్స్ మళ్ళా ఇంకోసారి యాంజియోగ్రామ్ చేయడానికి తీసుకుని వెళ్తే డాక్టర్ చూసి అంటాడు, నేను చూసిన 3 బ్లాకులు నీకు కనిపించట్లేదు అన్నాడు. హల్లెలూయా. మీరు ఎవరైనా మీటింగ్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి రండి. నా దగ్గర ఈ దుమ్ము పైకి తన్నేసి ఉంటుంది. ఇక్కడ యాక్సిడెంట్లో పడిపోయాను. ఒక దుమ్ము పైకి వచ్చేస్తుంది. ప్రార్థన చేస్తున్నాను. రాత్రి 1 గంటకి ఇంటికి వెళ్ళిపోయి కాలు ఈడ్చుకుంటూ వెళ్ళాను. కాలు చాపి ఇంట్లోను ప్రార్థన చేస్తున్నాను. పైనుంచి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చింది. ఇలాగ తిరుగుతూనే ఉంది. రమారమి ఒక 7-8 నిమిషాలు తిరిగింది. మరలా అగ్ని పైకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత చూస్తే నడవటం మొదలుపెట్టాను. కాలు ఈడ్చుకుంటూ వచ్చిన వాడిని నడవటం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఒక నా ఫ్రెండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే చూసి 4 లిగ్మెంట్లు లూజ్ అయిపోయాయి. నువ్వు ఎలా నడుస్తున్నావు అంటే, నన్ను దేవుడు నడిపిస్తున్నాడు. రాత్రి దేవుడు నన్ను దర్శించాడు, నేను నడుస్తున్నాను. హల్లెలూయా. మీరు ఎవరైనా సరే కావాలని అనుకుంటే, ఇంకా మీకు ఎవరికైనా డౌట్ ఉందనంటే ఎక్స్రే తీసిస్తాను. నా లిగ్మెంట్స్ అన్ని లూజ్ అయిపోయినాయో లేదో మీరు చూస్తారు. కానీ మోకాళ్ళు వేస్తాను, పరిగెడతాను, నడుస్తాను. అప్పటికి కూడా మీరు అనుకుంటున్నారా దుమ్ము లోపలికి వెళ్ళిందని? ఒక దుమ్ము బయటకుంటారు. దేవుడు స్వస్థపరుస్తాడని నా శరీరం మీద ఆయన గొప్ప కార్యాలు నా శరీరం మీద ఉన్నాయి. ఆమేన్. నా దేవుడు స్వస్థపరుస్తాడని అనుమానముతో ప్రకటించేవాడిని కాదు. దేవుడు 100% ఈ రాత్రి మిమ్మల్ని స్వస్థపరుస్తాడని ఖచ్చితంగా చెప్పగలను. నా శరీరం మీద నాకు ఉన్నాయి. నా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి. డాక్టర్ దామోదర్ CDR హార్ట్ స్పెషలిస్ట్ నన్ను చెక్ చేసినటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే ఈ దుమ్ము బయటకు ఉండగానే నేను నడుస్తున్నాను, పరిగెడుతున్నాను, గంటల తరబడి నిలబడతాను, దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటాను. దేవుడు స్వస్థపరుస్తాడు. ఈ దుమ్ము లోపలికి వెళ్ళలేదు, సాక్షి ఉండాలి కదా. ఆ దుమ్ము బయటికే ఉంది. చిన్నది ఇంటి పక్క దుమ్ము బయటకు వచ్చి ఉంటుంది. సాక్ష్యం పెట్టాడు దేవుడు. స్వస్థపరిచేవాడు నేనే. అలాగుంచి కూడా నేను వాడుకుంటాను. అలాగుంచి కూడా నేను స్వస్థపరుస్తాను. నన్ను స్వస్థపరిచిన వాడు, ఎప్పుడో నయమానుని స్వస్థపరిచిన వాడిని గురించి మీ మధ్య నేను మాట్లాడుతున్నాను. కానీ నన్ను స్వస్థపరిచిన దేవుడు నిన్ను ఈ రాత్రి స్వస్థపరుస్తాడు. నా శరీరం మీద స్వస్థతని కనపరిచిన దేవుడు ఈ రాత్రి నీ శరీరం మీద కూడా ఏ అనారోగ్యం ఉందా, ఏ వ్యాధి ఉన్నదా, ఏ బాధ ఉన్నదా, ఏ రుగ్మత ఉన్నదా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా సరే ఈ రాత్రి నిన్ను స్వస్థపరచగలిగిన నా యేసయ్యని నేను మీకు ప్రకటిస్తున్నాను. 6 సార్లు పరీక్ష జరిగింది.
విశ్వాస పరీక్ష. నీ జీవితంలో నువ్వు ఏ అద్భుతాన్ని పొందుకోవాలన్నా, నీ బ్రతుకులో ఏ మహా గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చూడాలన్నా ఒక విశ్వాస పరీక్ష నీకు ఉంటుంది అనే సంగతి మరచిపోక. దేవుడు అనుకూలపరిస్తే విశ్వాస మెట్లు 10 మెట్లు. అబ్రహాము గారి జీవితము 10 మెట్లు. అబ్రహాము గారి విశ్వాసం, అబ్రహాము లాంటి విశ్వాసం నాకు కావాలి అని అడుగుతారు. అబ్రహాములా నడుస్తావా? నడవగలవా? ఎప్పుడైనా ఇంకొకసారి దేవుడు అవకాశం ఇస్తే 10 రోజులు మీటింగ్ పెట్టి 10 రోజులు అబ్రహాము గారి గురించి మీ మధ్య మాట్లాడతాను. 10 రోజులు అబ్రహాము యొక్క విశ్వాసం గురించి మీకు ప్రకటిస్తాను. అప్పుడు మీకు అర్థమవుతుంది విశ్వాసం అంటే ఏమిటో, విశ్వాస యాత్ర అంటే ఏమిటో, విశ్వాస జీవితం అంటే ఏమిటో. విశ్వాసంలో నువ్వు నడుస్తున్నప్పుడు, ప్రతి మెట్టు నువ్వు ఎక్కుతున్నప్పుడు, నీ జీవితంలో అబ్రహాము గారి జీవితంలో చేసిన ఆ మహా అద్భుతాలు నువ్వు నడుస్తూ ఉంటే నీ జీవితంలో కూడా చేస్తాడని, నా జీవితంలో చేస్తున్నాడని మీ ముందు నేను చెప్పగలుగుతున్నాను. ఇట్స్ మై ప్రాక్టికల్ లైఫ్. అనుభవం లేని జీవితంలో నేను మీ ముందు నిలబడి యేసుక్రీస్తుని గురించి ప్రకటించట్లేదు. యేసయ్యని చూశానని చెప్పాను, దేవదూతలను చూశాను, అగ్ని స్తంభాన్ని చూశాను. పగలు మేఘస్తంభాన్ని కూడా చూశాను. పగలు మేఘస్తంభం. నేను వెళుతున్నప్పుడు 70 కిలోమీటర్లు ఒక వెహికల్లో ప్రయాణం చేస్తాను. ఆల్ త్రూ 70 kilometers. దట్ వాస్ జస్ట్ ఐ హ్యావ్ టు రిజైన్ మై జాబ్. అప్పటికి వెళ్ళిపోతున్నప్పుడు అరకోణం అనే ప్లేస్ నుంచి వ్యాన్ ఎక్కి చెన్నై వెళుతున్నప్పుడు నా లగేజ్ని తీసుకొని వెళ్తున్నప్పుడు నేను ఆ లగేజ్ దగ్గర కూర్చొని ఉన్నాను. మీదని చూస్తే ఒక మేఘము నా మీద నుంచి వెళుతూనే ఉన్నది. దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. అటువంటి అనుభవాలతో మీ మధ్యని ఈ సువార్త పరిచర్య చేయటానికి, దేవుని హృదయాన్ని మీకు ప్రకటించడానికి ప్రభువు నన్ను ఇక్కడ నిలబెట్టి వాడుకుంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో నాకు అన్నీ తెలియవు, కానీ ఏ రోజు ఎప్పుడు దేవుడు ఏది మాట్లాడమంటాడో ఈరోజు నేను మాట్లాడదాం అనుకొని రాసినటువంటి సందేశం ఒకటి బయలుదేరుతున్నప్పుడు దేవుడు ఇది మాట్లాడని నాతో చెప్పాడు. వెంటనే అది మాట్లాడటానికే ఈరోజు మీ మధ్య నేను నిలబడి ఉన్నాను. దేవుడు ఏం చెబితే అదే చెప్పాలి. ఆయన చెప్పిందే చెబితే నీ జీవితంలో ఈ రాత్రి దేవుడు ఏదో ఒక అద్భుతం చేయడానికే ఈ సందేశాన్ని దేవుడు నాతో మాట్లాడమని చెప్పాడని నేను విశ్వసిస్తున్నాను. ఈ రాత్రి ఇక్కడ మీ అందరి జీవితాలలో దేవుని యొక్క మహా అద్భుతం కావాలంటే మీరు వెళ్ళి తర్వాత చెక్ చేయించుకోండి. దేవుడు చేశాడో లేదో అని తెలుస్తుంది. 7వ మారు ములిగి లేచాడు. శరీరము చిన్న పిల్లవాని వలె మారిపోయింది. హల్లెలూయా. శరీరము చిన్న పిల్లవాని వలె మారిపోయింది. గంతులు వేశాడు, ఆనందించాడు. ఓ ఈయన నిజముగా ప్రవక్తే, ఇశ్రాయేలు దేవుడు దేవుడే. ఏమని కనపరుస్తున్నాడు, ఏమని మహిమపరుస్తున్నాడు? ఇశ్రాయేలు దేవుడే దేవుడు. ఇంతకీ ఎలీషా పక్కకు వచ్చాడా? ఆయన డబ్బులు పట్టుకొచ్చాడు, ధనం తీసుకొని వచ్చాడు, వెండి బంగారాన్ని తీసుకొని వచ్చాడు, మంచి దుస్తులను పట్టుకొని వచ్చాడు, అన్నీ తీసుకొని వచ్చాడు. అన్నీ తీసుకొని వస్తే అక్కడికి ఈయన పరిగెత్తుకుంటూ పైకి వచ్చాడా? ఎవరి సన్నిధిలో నేను జీవిస్తున్నానో ఆయన సన్నిధిలోనే నేను ఉంటాను. ఆమేన్. హల్లెలూయా. ఎలీషా ఎలాంటి సేవకుడో చూడండి. ఎవరి సన్నిధిలో ఉన్నాడు? వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకిచ్చిందే నీకు ఇస్తున్నాను. ఆమేన్. నీ దగ్గర ఉంటే నేను ఇవ్వగలవు, లేకపోతే ఇవ్వలేరు. ఎవరు కూడా. ఉన్నవాడే ఇవ్వగలడు. ఎలీషా దగ్గర ఉన్నది కాబట్టే ఇవ్వగలిగాడు. పేతురు యోహాను భక్తుల దగ్గర ఉన్నది, వాళ్ళ దగ్గర ఏటుందో వాళ్ళకి తెలుసు కాబట్టే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడ్డారు. దేవుని సన్నిధికి వెళుతున్నారు. వెండి బంగారాలు మా దగ్గర లేవయ్యా, మా వైపు చూస్తున్నావు, నీకు వెండి ఇచ్చిన బంగారం ఇచ్చిన నీ అవసరం తీరదు. నజరేయుడైన యేసు నామములో చేయబెట్టుకుని లేపితే గంతులు వేసుకుంటూ లేచాడట. హల్లెలూయా. వాళ్ళ దగ్గర ఉన్నదే
నీ దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇవ్వగలవు. నీవు ఇచ్చిన 10 రూపాయలు వాళ్ళ అవసరాన్ని పూర్తిగా తీర్చలేదు. కానీ నీవు ప్రభు దగ్గరికి నడిపిస్తే వాళ్ళ అవసరాలన్నీ కూడా పూర్తిగా తీర్చబడతాయన్న సత్యాన్ని ఈ రాత్రి తెలుసుకో. చిన్నది ఎలాగైతే ఒక మాట చెప్పిందో, ఈ రాత్రి నువ్వు కూడా ఆ యేసు ప్రభుని గురించి ఒకసారి పరిచయం చేయి. ఆ యేసు ప్రభుని గురించి ఒక మాట చెప్పు. నీ జీవితంలో కూడా ఆ మహా అద్భుతాన్ని ఆయన చూపించగలడు, ఆయన చేయగలడు. 7వ మారు చూసి ఎలీషా దగ్గరకు వచ్చి, నీకు కానుకలు ఇద్దాం అనుకుంటున్నాను అన్నాడు. నీ కానుకలు నాకు అక్కర్లేదు, పట్టుకుని వెళ్ళిపో అన్నాడు. హల్లెలూయా. నీ కానుకలు నాకు అక్కర్లేదు, నీ డబ్బులు నాకు అక్కర్లేదు, పట్టుకొని వెళ్ళిపో. అలాంటి రోషం కలిగిన సేవకుడి దగ్గర ఉంటాయి. అలాంటి రోషం కలిగి జీవించేవాడి దగ్గరే, ఎవరి సన్నిధిలో నేను ఉన్నానో, ఏ సన్నిధిలో నేను జీవిస్తున్నానో, ఏ సన్నిధిలో జీవించి ఆయనని తెలుసుకొని ప్రకటిస్తున్నానో, ఆ వ్యక్తి దగ్గర దేవుడు ఉంచే గొప్ప అధికారము, శక్తి. ఎవరి సన్నిధి, ఆ సన్నిధి నుంచి బయటకు రాలేదు. ఈ నగల కోసం పరిగెట్టి రాలేదు, డబ్బు కోసం పరిగెట్టి రాలేదు, ఈ వస్తువుల కోసం పరిగెట్టి రాలేదు. అవసరం లేదు, రావాల్సిన అవసరం. నువ్వు ఇచ్చే వాటి కొరకు నేనెందుకు, నాకు ఇవ్వగలిగిన దేవుడు నాతో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితాన్ని పోషించగలిగిన దేవుడు, నీ జీవితాన్ని ఆదరించగలిగిన దేవుడు. నా సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే టైం చాలా అయిపోతూ ఉంటుంది. నా చాలా లెంతీ సాక్ష్యాలు, ఒక్కొక్క సాక్ష్యం వెనక ఒక్కొక్క అద్భుతం ఉంటుంటుంది. నేను జంప్ అవట్లేదట. ఐ హ్యావ్ టు ఫినిష్ ద మెసేజ్ టునైట్. రాత్రి సందేశాన్ని ముగించాలి. ఒక 10 మంది కుష్టి రోగులు వచ్చారు. లూకాసు సువార్త మనకు తెలుసు. యేసు ప్రభు దగ్గర 11వ వాక్యాన్ని చూస్తే 10 మందికి ఒక అవసరం ఉంది, వాళ్ళ రోగం తీర్చబడాలి. కరెక్ట్ అడ్రస్కే వచ్చారు. ఎవరు తీర్చగలరో అక్కడికే వచ్చారు. ఎవరు తీరుస్తారని విశ్వాసం ఉందో ఆ వ్యక్తి దగ్గరికి, ఆ యేసయ్య దగ్గరికి వచ్చారు. ఎలా నిలబడ్డారట? దూరముగా నిలబడ్డారు. దూరముగా, ఆయన దగ్గర కూడా రాలేకపోయారు, ఆయన దగ్గర కూడా ఉండలేకపోయారు. దూరముగా నిలబడి మమ్మల్ని స్వస్థపరచని అడిగారు. ప్రభువు వారు అంటున్నారు, ఇదిగో మీరు మందిరానికి వెళ్ళి యాజకుడికి మీ శరీరాలను చూపించుకోండి, ఆ మార్గం చూపించండి. యేసు ప్రభు ఒక మార్గం చూపించారు. నువ్వు వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళాలయ్యా అని చెప్పారు. నువ్వు ఏ స్థలానికి వెళ్ళాలో ఆ స్థలం చూపిస్తున్నారు. నీ శరీరం ఎక్కడ చూపించుకోవాలో అక్కడికి వెళ్ళని అంటున్నారు. ఆయన వెంటనే స్వస్థపరచగలడు. కానీ వాళ్ళ విశ్వాసమును బలపరిచి వాళ్ళని అక్కడికి పంపించాలి. ఆ 10 మంది వెళుతున్నారు, దేవుడు చెప్పిన మార్గంలో, ప్రభువు చెప్పిన మార్గంలో వెళుతున్నారు. 10 మంది స్వస్థపరచబడ్డారు. 9 మంది వెళ్ళిపోయారు, ఒక్కడు మాత్రమే వెనక్కి వచ్చాడు. మిగిలిన వాళ్ళు ఎక్కరా? యేసు ప్రభు ప్రశ్న, మిగిలిన వాళ్ళు ఎక్కడ? మిగిలిన వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళు లోకంలో కలిసిపోయారు. ఈరోజు చాలా ప్రామినెంట్, చాలా గొప్ప విషయము, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటంటే, ఎవరికి కష్టం ఉన్నా, ఎవరికి బాధ ఉన్నా, ఎవరికి అనారోగ్యం ఉన్నా వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారు అని అంటే యేసయ్య దగ్గరికి వస్తారు, లేకపోతే యేసయ్య ప్రజల దగ్గరికి వస్తారు. అవసరం తీర్చబడదానంటే అవసరాలు తీర్చబడుతున్నాయి. కానీ మరలా రమ్మంటే వాళ్ళు వస్తున్నారా? రారు. 9 మంది వెళ్ళిపోతున్నారు, ఒక్కడు మాత్రం మిగులుతున్నారు. అయినప్పటికీ ప్రభు వాస్ నాట్ డిసప్పాయింటెడ్. ఆ ఒక్క వ్యక్తిని కూడా మందిరానికి వెళ్ళి యాజకుడికి నిన్ను కనపరుచుకో. అయితే ఆ వ్యక్తి చేసినటువంటి చిన్న పొరపాటు ఏంటంటే, యాజకుడికి కనపరుచుకోవాయా అంటే ఊర్లో వాళ్ళకి అందరికీ చెప్పడం మొదలుపెట్టాడు. ప్రభు అంటున్నారు, చెప్పద్దు. ఈ రాత్రి మీ మీటింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని 10 సార్లు కేక వేసి పిలిచి మీ చేత సాక్ష్యాలు చెప్పించుకోదలుచుకోలేదు. కానీ దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని బట్టి మీరు మీ మందిరంలో సాక్ష్యం చెప్పండి. మీ మందిరంలో ప్రజలు, విశ్వాసులు బలపరచబడతారు. ఆమేన్. ఇక్కడ నేను ఏం చెప్పాలో అదే చెప్పాలి, నేను ఏంటి ప్రకటించాలో అదే ప్రకటించాలి, నువ్వేం చేయాలో అదే చెయ్యి. నువ్వు వెళ్ళు, ప్రభు యొక్క కార్యమును నీ సంఘంలో వివరించు. సంఘంలో నీవు ప్రభు చేసిన అద్భుతాన్ని చెప్పు. దేవుడు నీతో మాట్లాడిన మాటలు చెప్పు. దేవుడు నిన్ను దర్శించిన దర్శనం ఏమిటో చెప్పు.
నిన్ని దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. దేవుని యొక్క దర్శనము నేను ఎలా చూడగలిగానో మీరు కూడా చూడగలుగుతారు. ఆమేన్. మీరు కూడా చూడగలుగుతారు. అలాంటి గొప్ప దేవుడిని మీకు నేను తెలియపరుస్తున్నాను. శక్తి కలిగిన వాడు ఆయన నీ జీవితంలో ఏమైనా చేయగలడు. ఒక వ్యక్తి వెళుతూ ఆయన మందిరానికి వెళ్ళు బాబు అంటే ఊరందరికీ చెప్పాడట. యేసు ప్రభు ఆ యొక్క జనసమూహం తట్టుకోలేక వాళ్ళందరి నుంచి ఆయన దూరంగా వెళ్ళిపోతే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన వెంట వెళ్ళిపోయారట. ప్రభువు ఈ రోజుకి కూడా ఆయన ప్రణాళికలు ఉద్దేశాలు మార్చబడం. మార్కు సువార్త 1:40 వస్తే ఒక కుష్టి రోగి తనకి అవసరం ఉంది. ఏమవసరం ఉంది? స్వస్థత కావాలి. ఈ రాత్రి బహుశా స్వస్థత కావాలి. జీవన్ పాల్ గారు నిన్న అనౌన్స్ చేశారు, ప్రభువు రేపు స్వస్థత కార్యాలు చేస్తాడని. చాలామంది విశ్వాసంతో ఈరోజు ప్రభువునని స్వస్థపరచాలన్న ఆశతో వచ్చి ఉండొచ్చు. దేవుడు చేస్తాడు అని కూడా నేను కూడా విశ్వాసంతో ప్రకటిస్తున్నాను. మీ జీవితంలో ఖచ్చితంగా ఆ కార్యము జరుగుతుంది. ఆమేన్. మీ బ్రతుకులో నిశ్చయంగా కార్యం ఉన్నది. ఈయనకి కూడా అవసరం ఉంది స్వస్థపరచుకుంటాడు. యేసు ప్రభు స్వస్థపరుస్తాడని వినుంటాడు. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నా అవసరం తీర్చబడిందని తెలుసుకుని ఉంటాడు. ఎవరికన్నా తన్ను తాను కనబరుచుకుంటే పాత నిబంధనలు ఏముందనంటే రాళ్ళుతో కొట్టి చంపాలి. బహుశా ఆయన ఎవరికైనా దొరికితే యేసు ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళాలి. తన ముఖాన్ని ఎవరైనా చూస్తే, తన ముఖాన్ని చూసి ఎవరైనా సరే ఇదిగో ఈయన పాపి అని కేకలు వేస్తూ రాళ్ళేసి కొట్టి చంపాలని ఒక మాట ఉన్నదని వాళ్ళకి అతనికి తెలుసు. ఆ పని వాళ్ళు చేస్తే ఈయన చనిపోతాడు. అయినా సరే ఇలాగ చనిపోయే కంటే ఆయనని చేరుకోవడానికి చేసే ప్రయత్నమే చాలా గొప్పది. ఆమేన్. వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో బాధలు, ఎవరికైనా కనిపిస్తే రాళ్ళేసి కొట్టి చంపేస్తారు ఎవరు భయం. అయినా సరే ఆ భయాన్ని కూడా మించిపోయి విశ్వాసంతో ముందుకి ప్రభుని కలుసుకోవాలని వెళ్ళినప్పుడు ఆ విశ్వాసము ప్రభుని కలుసుకునేటట్లుగా చేసింది. ఆమేన్. ఆ విశ్వాసం ప్రభుని కలుసుకునేట్లుగా చేస్తే ఆయన వెళ్ళి ప్రభుని చూశాడు. ప్రభుని చూడంగానే మనకి సర్వసాధారణంగా మన ఒంట్లో బాగోలేదు, వెంటనే ఏం చేస్తాం? మోకాళ్ళు వేస్తాం, ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ ఏం చేస్తామంటే ఆయన్ని నన్ను స్వస్థపరచు, నా అవసరం తీర్చు, ఇదే గడిగడికి విపరీతంగా అడుగుతుంటాం. మరి ఈయనకు కూడా ఒక అవసరం ఉంది. ఈయన వెళ్ళాడు, యేసు ప్రభుని చూశాడట. యేసు ప్రభుని చూడంగానే మోకాళ్ళు వేసాడట. హల్లెలూయా. మోకాళ్ళు వేసే పోస్చర్ ఏంటి అని అంటే ఆరాధించడం. ఆమేన్. మోకాళ్ళు వేయటం ఒక వ్యక్తికి తన్ను తాను అప్పగించుకోవటం, ఒక వ్యక్తి దగ్గర తన్ను తాను తగ్గించుకోవటం, ఒక వ్యక్తి దగ్గర తన్ను తాను విధేయుడుగా చేసుకోవటం. చూడండి, విధేయతలో ఎంత గొప్ప కార్యం ఉన్నదో, తన్ను తాను అప్పగించుకోవటంలో ఎంత గొప్ప కార్యం ఉన్నదో. నిన్ను స్వస్థపరచు దేవుడి దగ్గర నీ విధేయత ఏమిటి? నిన్ను స్వస్థపరిచే దేవుడి దగ్గర ఆయన శక్తిని నీవు అవమానించేటట్లుగా ఉంటుందా, లేక ఆయన శక్తి ముందు నీవు మోకరించేటట్లుగా ఉంటుందా? ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించాలి. ఈ రాత్రి ఒక్కసారి తెలుసుకోవాలి. గత 2 రాత్రుల నుంచి కూడా మీకు అనౌన్స్ చేస్తాను. ఈ రాత్రే ఎవరికైనా సరే ప్రార్థన అవసరత ఉంటే వాళ్ళ కోసం ఇక్కడ ఉండి ఎంత సమయమైనా ప్రేయర్ చేసి వెళ్తానని చెప్పాను. ఈ రాత్రి ఈ యొక్క మీటింగ్ అయిపోయిన తర్వాత ఎంత సమయమైనా సరే మీకు ఎవరికైనా ప్రార్థన అవసరత ఉంటే మీరు ముందుకు రావచ్చు. మీ కొరకు ప్రార్థన చేసే వెళ్తాను. ఈ మెసేజ్ ముగించిన తర్వాత మెసేజ్ ముగింపు దగ్గరికి వచ్చేసేసాం. ఆయన అంటున్నాడు, వెళ్ళి మోకాళ్ళు వేసాడు, తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు, ఆరాధన చేయటం మొదలుపెట్టాడు. అసలు ఆయనకు అవసరం ఉంది కదా, ఆయనకు స్వస్థపరచబడాలి, ఆయన స్వస్థత కావాలి. ఎంతో అవసరతతో ప్రాణాలకు తెగించి ఎవరికైనా కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారేమో అని ఆ భయమును కూడా ఛేదించుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు దగ్గర తొందరపడి అడగవలసిందేంటి? నన్ను స్వస్థపరచు నాయనా అని. కానీ ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే ఆయనని ఆరాధన చేస్తున్నాడు. ఆయనలో ఎవరిని చూసి ఉండాలి అంటే దేవుని యొక్క దైవత్వాన్ని చూసి ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2:9 దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎవరిలో ఉందట? యేసు క్రీస్తులో ఉన్నది. ఆమేన్.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6 దేవుని స్వరూపి అయిన క్రీస్తు. 2 కొరింథీయులు 4:4 క్రీస్తు యొక్క స్వరూపము, తండ్రి యొక్క స్వరూపము క్రీస్తు ద్వారా ఈ సువార్తను బట్టి తెలియపరచబడాలి. ఆమేన్. ఈ సువార్త ఎందుకు ప్రకటించాలి అని అంటే, తండ్రి యొక్క మహిమ క్రీస్తు ద్వారా, ఈ సువార్త ద్వారా తెలియపరచబడాలి. ఈ రాత్రి ఆయన మహిమ మీకు తెలియపరచబడటానికే ఈ సువార్త కూడిక ఏర్పాటు చేయబడింది. ఈ సువార్త కూడిక ఏర్పాటు చేయడానికి కారణము, దేవుని యొక్క ఏర్పాటులో ఈ పట్టణములో దేవుడు తన మహిమ ఏమై ఉన్నదో ఈ దినము నుంచి రానున్న దినాలలో అంచెలంచెలుగా సార్వత్రిక సంఘములో ఈ పట్టణములో ఒక గొప్ప ఉజ్జీవము చూడటానికే దేవుడు ఈ కూడికలను ఏర్పాటు చేశాడు. నమ్మిన వాళ్ళందరూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనని చూశాడట, ఆయనలో దైవత్వాన్ని చూశాడట, ఆయనలో తండ్రిని చూశాడట. అవన్నీ చూడకుండా మోకాళ్ళేస్తాడా? యేసు ప్రభువులు మనం ఎప్పుడైనా చూసామా? యేసు ప్రభువులు మనం ఎప్పుడైనా చూడడానికి ఇష్టపడ్డామా? యేసు ప్రభువులో ఉన్న దైవత్వం ఏమిటో, యేసు ప్రభువులో ఉన్న దేవుని యొక్క మహిమ ఏమిటో కొండ మీదకి తీసుకొని వెళ్ళి 3 శిష్యులకి ఆయన మహిమా స్వరూపాన్ని ప్రభు చూపించారట. వాళ్ళు అక్కడే ఉండిపోదామన్నారు. మనం ఎప్పుడైనా చూసామా? మనం ఎప్పుడైనా ఆశపడ్డామా? మనం ఎప్పుడైనా కోరుకున్నామా? ప్రియులారా, నిన్ను చూడాలి అని ఆశ, ఆయన ఆరాధించాలి. ఆయన చూస్తూ మోకాళ్ళేశాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన ఆరాధిస్తూ ఆయన ఏమంటున్నాడో చూడండి. ఆరాధిస్తూ ఊరుకున్నాడా? ఆరాధించేసి ఆయన అడగవలసింది మర్చిపోయాడు. దేవునినే కలుసుకున్నాడు, దేవునినే తెలుసుకున్నాడు, దేవునినే మహిమపరచడం అలవాటు చేసుకున్నాడు. మోకాళ్ళేసాడు, తన అవసరం గురించి మర్చిపోయాడు, తన అవసరం గురించి అడగడం విడిచిపెట్టేశాడు. అక్కడ మోకాళ్ళుని ఆరాధించి అక్కడ ఒక డాష్ ఉంటుంది మన పరిశుద్ధ గ్రంథంలో. అంటే కొంత సమయం జరిగింది. దాని తర్వాత ఆయన అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి, నన్ను స్వస్థపరచు, లేకపోతే ఇట్ ఈస్ యువర్ విల్. ఇది నీ చిత్తం, ఇది నీ ఏర్పాటు అయితే, ఇది నీ చిత్తం అయితే. ప్రియులారా, దేవుని యొక్క ప్రతి కార్యము పొందుకోవటానికి మనము చెప్పగలిగిన ఒక మాట, దేవా నీ చిత్తము జరిగించు. ఆమేన్. యేసు ప్రభు ఆ ప్రార్థనతోనే ముగించారు, నీ చిత్తము జరిగించు. అంతే. ఆయన చిత్తము యేసు ప్రభు సిలువ మీదకి వెళ్ళటం, ఆయన చిత్తము పాపములో పడి ఉన్న ప్రతి ఒక్కడి కొరకు ఆయన రక్తమును ప్రోక్షించటం, ఆయన చిత్తము